వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సందర్భంగా వైఎస్ఆర్ బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డులోని ఈద్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పండుగను ప్రతి ముస్లిం ప్రతి శ్రద్ధతో నిర్వహిస్తారని మాస్ కమిటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలలో పెళ్లిళ్లు, మాస్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలు సేవా కార్యక్రమాలను వారు నిర్వహించారు. ముస్లిం కుటుంబంలోని పేదలకు, పేద వర్గాల్లో ఉన్న స్థానికులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం మొదలగు సరుకులు పంచిపెట్టారు. ఈ ప్రార్థన కార్యక్రమానికి ముస్లిం పెద్దలు, ప్రముఖులు, ముస్లిం సోదరులు ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. उनको समझने की जरूरत है। बार बार ऐलान किया जाता है, हमारे देरी की वजह से किसी को तकलीफ नहीं होना चाहिए। हम जल्दी आ जाना। साल में 2 मरतबा ईदगाह में नमाज पढ़ते हैं। अगर फजर की नमाज में उठकर नहा धोकर तैयार हो आया गया, वो किसी दूध पिलाने वाली औरत का दूध नहीं पी रहा है तो बहन भी वहां पहुंच गई। वो औरत उसके पास हर किस्म का बच्चा दूध पी लेगा। अगर तुम बोलो तो मैं लेकर आऊंगी। घर गई, अम्मी से कहा कि अम्मी जान, भाई तो फिरौन के दरबार में पहुंच चुका है, बेहतरीन मौका है, आपको दूध पिलाने के लिए बुलाया गया है। माँ को लाया गया, दूध पीने के लिए हजरत मूसा को उनका तकर्रुर करें और फिर कहा तुम इस बच्चे आती रहो, इसकी परवरिश करती रहो। और फिर माहाना उनका वजीफा भी मुकर्रर हुआ। भाई साहब अल्लाह के नबी का एक तरीका ये है कि थोड़ी रियायत ముందుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు మన బద్వేల్ నియోజకవర్గ నాయకురాలు విజయమ్మ గారు మరియు రితీష్ రెడ్డి గారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు మన ప్రియతమ నాయకుడు మన మహబూబ్ బాషా గారు బిగ్ బాస్ గారికి మరియు బద్వేల్ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు బద్వేల్లో ఈద్గా వద్ద ప్రశాంతంగా ఈరోజు బక్రీద్ కార్యక్రమము మంచి సుఖ సంతోషాలతో జరిగినది. మేము అల్లా వద్ద ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు చాలా అటులాగా అందరూ మైనార్టీ సోదరులందరూ జరుపుకోవాలని, బక్రీద్ పండుగ త్యాగాలకు ఎంపికగా ప్రతి ఒక్కరూ కుర్బానీ చేసే వాళ్ళు జాగ్రత్తగా కుర్బానీ చేస్తూ అల్లా ఆశీర్వాదం కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు ఈద్గా మైదానంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాము. ఈ బక్రీద్ పండుగ అనేది ఒక పెద్ద పండుగ, ఒక మంచి పెద్ద పండుగ. ముస్లిం మైనారిటీలు ఒక పెద్ద
పండుగ. ఈ పండుగ మస్జిద్ ఈద్గా వాతావరణం జరుపుకుంటున్నాము. అందరూ ముస్లిం అయినటువంటి సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అల్లాహ్ దువా చేస్తూ ఈరోజు చాలా మంచి రోజు. కుర్బానీలు బాగా ఇచ్చుకుంటూ ఒకరికొకరి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటూ ముస్లిం సోదరులందరూ ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. हाथ में मत दो या फिर उसका कर्जा हटाकर 60 पर 2000 कीमत का सोना चांदी उसके पास हो, या तिजारत का सामान हो, या घर में जो वेस्ट चीजें पड़ी, पुराना लोहा पड़ा है या पुरानी गाड़ी पड़ी हुई है या इस्तेमाल नहीं करने वाला सामान पड़ा हुआ है। बाद मर्तबा औरतें अपनी जवान बच्चियों की शादियों के लिए कपड़े खरीद कर इकट्ठा करते ही, उनका जहेज का सामान वो खरीद करके इकट्ठा करते ही ऐसी सारी चीजें जमा कर उनकी कीमत 60 पर 2 है। तो ऐसे हर मर्द पर, हर औरत पर कुर्बानी वाजिब है। अगर कुर्बानी की है तो उससे अल्लाह के नबी इतने नाराज, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, मन वजदा सियातन अन युज़हिया। इस आज इतनी बच्चियां माँ बाप को इनकार करके आशिक की न भागे। तो अगर मुसलमानों के इस्लामिक कॉलेज हो पर्दे के साथ, और फिर उनकी इससे ऐसे कॉलेज की भी जरूरत है, मगर इस्लामिक स्कूल अलग है, मुसलमान मैनेजमेंट स्कूल अलग है। लोग इस्लामिक स्कूल के नाम पर वो मॉडल स्कूल शुरू करते हैं और लोगों को धोखा देते हैं कि ये इस्लामिक स्कूल है। गलत है। इस्लामिक स्कूल का मतलब ये है वहाँ पढ़ने वाले बच्चे भी सिर्फ मुसलमान हो, वहाँ पढ़ाने वाले मुअल्लिम और मुअल्लिमात भी मुसलमान हो। पीर साहब ने लिखा है कि पढ़ाने वाला उस्ताद अगर मुसलमान है वो बाइबल पढ़ाकर भी बच्चे को मुसलमान पढ़ा सकता है। पढ़ाने वाला उस्ताद मुसलमान है वो भगवत गीता पढ़ाकर भी मुसलमान बना सकता है, मगर पढ़ाने वाला कोई ईसाई हो। వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ దయ వల్ల అందరి శుభాలు కలుగాక. మా బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీతి. వాస్తవంగా కన్న పిల్లోడిని బలి ఇవ్వమంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బలి ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ప్రవక్త గారి గుర్తు చేసుకుంటూ ఈ పండుగ చేసుకుంటాము. దేని విషయంలో అయినా అల్లాహకు రాజీ చేయడమే ఈ పండుగ ప్రాంతం. దీనికి అందరికీ ఈద్ ముబారక్. బద్వేల్ ముస్లిం ప్రజలకు, మా మిత్రులకు, ఆప్తులకు అందరికీ జమాయతే ఇస్లాం మాస్ కమిటీ తరఫున అందరికీ ఈద్ ముబారక్ చెప్తున్నాము. నేను ప్రతిసారి చెప్పినట్టు సేవా కార్యక్రమాల్లో కడప జిల్లాలో జమాయతే ఇస్లాం మాస్ కమిటీ ప్రప్రదంగా ఉంది. విలేకరులు, మా సోదరులు కూడా మేము ప్రతిసారి ఒకటే కోరుతాము, ఎక్కడ బీదరికము మా కమ్యూనిటీలో ఎక్కువ అని అంటారు. కాదు, అన్ని కమ్యూనిటీలో బీదరికం ఎక్కువ ఉంది. కొంత పర్సంటేజ్ మాకు ఇది ఉండొచ్చేమో కానివ్వండి, ఎక్కడ సేవ చేయాలన్నా ఈ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాల మేరకు మేము సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. ఎక్కడ బీద వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కమిటీ దృష్టికి తీసుకొని రావాలి. ఎక్కడ ఆడపిల్ల పెళ్లిళ్ళు ఉన్నా, ఎక్కడ పేషెంట్స్ హెల్త్ పర్పస్గా ప్రాబ్లమ్స్ ఉన్నా జమాయతే ఇస్లాం మాస్ కమిటీ వారు మీకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏమనుకుంటారంటే జమాయతే ఇస్లాం మాస్ కమిటీ అంటే ఒక ముస్లింల కమిటీ అనేది ఒక చెడు అభిప్రాయం ఉంది. కాదు, ఈ సేవా కార్యక్రమాలు ప్రతి మనిషికి చేస్తాము. ఎక్కడ ఏ కులస్తులు ఇబ్బందులో ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి. దయవుంచి మీ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము పైవాడికి రాజీ చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నాము. ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ సమస్యలు ఉన్నా, అయ్యా ఈ కుటుంబంలో సమస్య ఉంది, కొద్దిగా మీరు చేదోడు ఇవ్వండి, సహాయం చేయండి అంటే మేము బియ్యము, నిత్యావసర వస్తువులు ఇప్పటికి కూడా ప్రతి నెల ఒక కుటుంబానికి 3,500 రూపాయలు నిత్యావసర వస్తువులు ఇస్తున్నాము. ఇంకా కంటిన్యూ కుట్టు శిక్షణా కేంద్రం ఉంది, నేర్చుకుంటే కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నాము. అందరికీ ప్రతి ఒక్క కులస్తులు వచ్చి నేర్చుకుంటున్నారు. మీకు ఇంకా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా బద్వేల్ టౌన్ మున్సిపాలిటీ పరిధి వరకు నిన్న పూర్వమామిళ్ళ కూడా మన సి భాష గారు అడిగారు, సార్ మా ఊళ్ళో కూడా ఇక్కడ కుట్టు మిషన్స్ కావాలంటే కొన్ని కుట్టు మిషన్స్ ఇచ్చి పంపించడం జరిగింది. ముఖ్యంగా సేవా కార్యక్రమం అనేది మహమ్మద్ ప్రవక్త
బద్వేల్ ముస్లిం సహోదరులకు పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అనగా త్యాగ నిరతి. మా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వీళ్ళు ఇద్దరికి త్యాగానికి నిరతిగా మేము ఈ పండుగను జరుపుకుంటాము. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని, ఇస్లాం అనగా శాంతి, నోటితో కానీ చేతితో కానీ వేరొకరిని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మా ఇస్లాం చెబుతూ ఉంది. అదేవిధంగా మేము నడుచుకుంటాము. ప్రతి ఒక్కరూ సహకరించిన మా అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈద్గాను తయారు చేయడంలో మా హాజీ సాబు చాలా కష్టపడి ఈ ఎండలకు కూడా నిలబడి ఆయన చేసినారు. ఆయనకు దునియా ఆఖిరతులో మంచి సఫలాన్ని ఇవ్వాలని మేమందరం దువా చేస్తున్నాము. ముఖ్యంగా మాస్ కమిటీ ఎంతో దాదాపు 1978 నుండి ఇంతవరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న మాస్ కమిటీ దాదాపు కేవలం పెళ్లిళ్లకే దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 42 ఈ సంవత్సరం ఒక ముగ్గురికి చేయడంలో దాదాపు 51 మందికి పెళ్లిళ్లకు నిరుపేద అమ్మాయిలకు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల మనిషికి 3,750 రూపాయల వంతున 24 మందికి ప్రతి నెల రేషను బియ్యం పంపిణీ చేస్తూ ఉంది. అదేవిధంగా రంజాన్లో మన బద్వేల్ పట్టణంలో దాదాపు 20 లక్షల రూపాయలు పూర్మామిల్లా బద్వేల్ కలిసి అందరికీ నిత్యావసరకులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. నగదు కూడా దాదాపు ఒక 2,50,000 రూపాయలు పేదలకు నగదు కూడా చేరవేయడం జరిగింది. మాస్ కమిటీ ఈ విధంగా చేసినందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మాస్ కమిటీకి ఎటువంటి బాడుగల డబ్బులను యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ పండుగను స్నేహభావంతో త్యాగనిరతికి గుర్తుగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని బద్వేల్ ప్రజలందరికీ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సరిటాల మౌలాలి మాస్ కమిటీ సెక్రటరీ. సలాం अलैकुम रहमतुल्लाहि बरकातुहू. भी बद्वेल का अपनी हैसियत के मुताबिक दोनों ईदों में अपना जान माल कुर्बान करता है, अपने गरीब रिश्तेदारों, गरीब दोस्तों और गरीब पड़ोसियों का और गरीब मुसलमानों का ख्याल करता है। इन तमाम हजरात को अल्लाह दुनिया आखिरत में बेहतरीन बदला नसीब फरमाए. आमीन व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन.